హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కాకరకాయ టమాటా కర్రీ వండాము ఫ్రెండ్స్. ఎలా వండామో చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నాము. ముందుగా 1/2 kg కాకరకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలు కట్ చేసాము, ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక పావు నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ కర్రీలో ఆవాలు వేయద్దు, అలాగే ఎల్లిపాయలు దంచి వేస్తే కర్రీలో టేస్ట్ బాగుంటుంది. టమాటా కర్రీ చేదు ఉండదు. ఇది ఒక బెస్ట్ సీక్రెట్ ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు వేయట్లేదు, జీలకర్ర వేసినామా ఫ్రై అయ్యాక డైరెక్ట్ కాకరకాయలు వేస్తాము. చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. ఆనియన్స్ వేసాము, ఆనియన్స్ ఫ్రై అయ్యాక మిర్చి వేయట్లేదు, ఓన్లీ కారం వేస్తున్నాము. మా మమ్మీ సూపర్ వండుతుంది ఫ్రెండ్స్ కర్రీస్. కాకరకాయ టమాటా స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదే ఉండదు. కాకరకాయ తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నము. ఎంత రుచిగా వండుతుంది చూడండి ఫ్రెండ్స్. ఆనియన్ ఫ్రై అయింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. డైరెక్ట్ కాకరకాయలు వేసి కలిపింది ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టి 5 minutes ఉడకనిచ్చింది. ఇక ఫ్రై అయ్యాయి చూసారా. ఫ్రై అయ్యాక ఒక 1 teaspoon పసుపు వేసింది. బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేసింది. అలాగే కారం, ఉప్పు తగినంత వేసి 5 minutes ఉడకనిచ్చింది ఫ్రెండ్స్. టమాటో వేసింది. టమాటో మన ఇష్టం ఫ్రెండ్స్, మేమైతే 2 వేసాము. తగినంత కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. ఏం లేకున్నా కానీ బాగుంటుంది. చేదేమి ఉండదు కాకరకాయలు. కొన్ని వాటర్ పోసింది ఫ్రెండ్స్, చిన్న గ్లాసులు వాటర్ పోసి ప్లేట్ పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టమాటా కాకరకాయ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై